ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. కీర్తనలు గ్రంథము 91వ అధ్యాయం 3వ వచనం. He will deliver you from the gallows and save you from the pestilence. The book of Psalms chapter 91 verses 3. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా మనతో చెప్పుచున్న మాట, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని ఈ దిన వాగ్దానములోను దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియులారా, ఎవరైతే వేటగాని ఉరిలో చిక్కుకొని బాధపడుతున్నారో దేవుడు తప్పకుండా వారిని వేటగాని ఉరిలో నుండి రక్షిస్తాడండి. ఆయనే విడిపిస్తాడు. ఏ తెగులు రాకుండా, ఎటువంటి ఆపద కూడా సంభవించకుండా ఆయనే రక్షిస్తాడండి. ఈ లోకంలో మనుషులు సమస్యలోనికి నెట్టేవారు గాని ఆ సమస్యను పరిష్కరించేవారు కాదండి. విశ్వాసులైన వారు బంధకాలలో చిక్కుకున్నట్లయితే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు, రక్షిస్తాడు. కానీ మనుషులు మాత్రం రక్షించలేరండి. మరి ఎవరైతే దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు తప్పకుండా ఆపదలో నుండి, శ్రమలో నుండి విడిపించి రక్షిస్తాడు. ఎటువంటి నాశనకరమైన తెగులు రాకుండా నీ కుటుంబంలోను, నీ గృహంలోను, నీవు పనిచేస్తున్న ప్రదేశంలో కూడా ఏ తెగులు సమీపించకుండా దేవుడు తప్పకుండా రక్షిస్తాడండి. మనం దేవుని మీద నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయతలో ఎదుగుదల పొందుకోవాలి. ఆత్మను పరీక్షించుకోవాలి. మనము ఈ దినమున ఎలా జీవిస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఎక్కువ సమయం దేనితో గడుపుతున్నాము, ఎలా ఉంటున్నాము అనేది కూడా ఆలోచించాలండి. దేవుడు తప్పకుండా సహాయం దయచేస్తాడు, మారు మనసును అనుగ్రహిస్తాడండి. కనుక ఏ సమస్య వచ్చినా దేవుని మీదే ఆధారపడినట్లయితే దేవుడు ప్రతి సమస్య, ప్రతికూల పరిస్థితులను కూడా ఆయన మార్చగలడు. కనుక నీవు నేను మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమును కలిగి ఆయనతో సహవాసమును కలిగి ఉండుము గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడ, జీవముగల దేవ, ప్రభు ఉదయకాల సమయంలోని ప్రతి ఒక్కరిని ఆయన ఎవరైతే ఎలాంటి సమస్యల్లో చిక్కుకొని బాధపడుతున్నారో, వేటగారి గుడిలో నుండి విడుదల లేక ఎందరైతే బాధపడుతున్నారో, దయచేసి ఈ వాగ్దానమును వారి జీవితంలోనికి నడిపించండి. వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఏ తెగులు రాకుండా మీరే రక్షించండి, సహాయంని దయచేయండి ప్రభు. నీ యందు విశ్వాసమును కలిగి, మారు మనస్సును కలిగి, నీ ఎడల భయభక్తులు కలిగి జీవించే సహాయమును మా అందరికీ నీ దయచేసి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితాలలోను, కుటుంబాలలోను నెమ్మదిని, ఆనందమును, సంతోషమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.